అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో విద్యార్థులతో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ టు న్యూఢిల్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జిల్లాకు 2 చొప్పున 52 మందిని ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. సమగ్ర శిక్ష అభియాన్, ఏపీ సైన్స్ సిటీ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఢిల్లీ పర్యటన నిర్వహించారు. తొలి రోజు ఘజియాబాద్లో ఉన్న కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో రాకెట్ పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గవర్నమెంట్ స్కూల్లో గ్రామాల్లో ఎక్కడెక్కడో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళందరికీ కూడా క్యాపిటల్ సిటీ ఢిల్లీ వచ్చే అవకాశం, మీ అందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చేటటువంటి ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్ గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్థాయిలో జరగలేదు. స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా వాళ్ళందరికీ కూడా ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ కెపాసిటీతో బిల్డ్ చేయాలని మీకు ఎంత చక్కగా ఈ యొక్క ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. లోకేష్ అన్న గారి ఎక్స్పెక్టేషన్స్ కానీ, నా ఎక్స్పెక్టేషన్స్ కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ అందరి మీద ఉన్నాయి. $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, సుమారు 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంది. గూగుల్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూసుకుంటే యుఎస్ దాటి ఎక్కడ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు. కానీ అది మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన విశాఖపట్నంలో ఈరోజు చేస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా దగ్గర తెలివిగా ఉండేటటువంటి పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చెప్పి తెచ్చారు ఇన్వెస్ట్మెంట్. మరి ఆ స్థాయిలో టాలెంట్ పూల్ క్రియేట్ చేయకపోతేలా? ఆ టాలెంట్ పూల్ ఏది? మీరే టాలెంట్ పూల్. రేపు గూగుల్లో పనిచేసేది ఎవరు? మీరందరూ పనిచేయాలి. రేపు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ మన స్థాయికి వస్తే పనిచేయాల్సిందే. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవడం కాదు టాలెంట్ పూల్ని. మన ఆంధ్రాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళని, మన స్టూడెంట్స్ని, మన పిల్లల్ని ఆ కంపెనీలకి తగ్గట్టుగా వాళ్ళందరికీ కూడా తయారు చేయాలి. అది తయారు చేయాలనంటే అసలు గూగుల్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి అనేది మన పిల్లలు కూడా తెలుసుకోవాలి. మన పరిసరాల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అన్నది మీ అందరికీ కూడా దానికి పరిచయం చేయాలని కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ఎక్స్పోజర్ మీట్ తాలూకా ఒక ముఖ్య ఉద్దేశం.